హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 54. ఇది ఎవరి కోసం అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అన్నమాట. సో డే 54 కాబట్టి 54 మోడల్ క్వశ్చన్ చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీ. అయితే 2 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. ఎన్ని మార్క్స్? 2 మార్క్స్. ఇదే క్వశ్చన్ని 1 మార్క్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. సో ఫస్ట్ చూడండి, ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ 4, -8 అండ్ 5, -2. 2 మార్క్స్లో ఈ క్వశ్చన్ అడిగితే మొత్తం లెక్క చేయాల్సిందే, 1 మార్క్ అయినా చేయాల్సిందే. అయితే 1 మార్క్లో ఇంకో రకంగా కూడా అడుగుతాడు. అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. అయితే ముందు ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫస్ట్ స్టెప్, గివెన్ పాయింట్స్ ఆర్ ఏ 4, -8, బి 5, -2. నెక్స్ట్ వాడు ఏమన్నాడు? స్లోప్. సో స్లోప్ ఆఫ్ ఏబి బార్. ఏబి ఎందుకు వచ్చిందంటే పాయింట్స్కి మనం ఇచ్చిన పేరు ఏబి కాబట్టి. ఫార్ములా ఏమి? y2 - y1 బై x2 - x1. జస్ట్ దీనిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. y2 చూడండి, ఇది x1 ఫస్ట్ పాయింట్, y1 సెకండ్ పాయింట్, x2 y2 కాబట్టి -2 -y1 ఎంత? -8. ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, సో +8 బై x2 అంటే 5 -x1 అంటే 4. సో ఆన్సర్ ఎంత? 6/1. సో దేర్ ఫోర్ స్లోప్ ఆఫ్ ఏబి బార్ స్మాల్ m = 6. ఇక్కడ ఇది 2 మార్క్స్. అయితే ఇక్కడ మిమ్మల్ని 1 మార్క్కి అయితే ఎలా అడుగుతాడంటే, వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ స్లోప్ ఫార్ములా అంటాడు. అప్పుడు m = y2 - y1 బై x2 - x1. ఇది రాస్తే చాలు. ఈ m స్మాల్ m, క్యాపిటల్ M కాదు, స్మాల్ m రాయాలి. సో ఇది 1 మార్క్ అడిగే బిట్ ఆన్సర్. అదే 2 మార్క్స్కి అయితే ఇలా అడుగుతాడు. ఒక్కొక్కసారి ఇదే క్వశ్చన్ని 1 మార్క్ కూడా అడగచ్చు. సో మీరు ఖచ్చితంగా నేర్చుకొని ఉండాల్సిన బిట్ ఆన్సర్ అనమాట. ఇది ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. సో ఇదే మరి ఈ క్వశ్చన్, ఇది కూడా నేనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నార్మల్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ ఫ్యాక్షన్స్ ఉంటాయి, మిక్స్డ్ ఫ్యాక్షన్స్. అందువల్ల ఆ ప్రాబ్లం కూడా నేనే చెప్తాను. సేమ్ ఇదే మరి స్టెప్పులు. ఫస్ట్ ఏం రాస్తాము? గివెన్ పాయింట్స్ a -3 1/2 3. సో ఇది మిక్స్డ్ ఫ్యాక్షన్లో ఉంది. ఫస్ట్ దీన్ని మార్చాలి. మారిస్తే ఏమవుద్ది? 2 3s are 6, 6 + 1 7 అంటే -7/2. ఇంకో పాయింట్ 3 అలాగే ఉంటుంది. నెక్స్ట్ బి ఏంటి? -7 2 1/2. సో -7 ఫస్ట్ పాయింట్ మారదు. సెకండ్ది 2 2s are 4, 4 + 1 5/2. ఇప్పుడు ఫార్ములా రాస్తాం. ఏమని? స్లోప్ ఆఫ్ ఏబి బార్ స్మాల్ m బ్రాకెట్లో = y2 - y1 బై x2 - x1. సో ఫస్ట్ ఇచ్చిన పాయింట్ కాబట్టి x1 y1, సెకండ్ది x2 y2. సో y2 ఎంత? 5/2 మైనస్ y1 3 బై x2 -7, x1 -7/2. ఇక్కడ ఫ్యాక్షన్స్ వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇది 5/2. సో 3ని కూడా 3/1గా రాసుకుంటాం, 7ని కూడా 7/1. సో రెండు ఫ్యాక్షన్స్ మధ్య మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే క్రాస్ అండ్ స్ట్రైట్ గుర్తుపెట్టుకోండి. అంటే 5 1s are 5, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -3 2s are 6 బై 2 1s are 2. ఇది పైన ఉండే ఫ్యాక్షన్. ఇప్పుడు కింద ఉండే ఫ్యాక్షన్
7 2s are 14. అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -14. ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ 7 1s are 7 బై 1 2s are 2. సో ఏమవుతుంది -1/2 5 ఫ్రాక్షన్. కిందది -21/2. ఇక చూశారంటే చిన్న మిస్టేక్ జరిగింది. అది ఏంటంటే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది x1లో. సో మనం ఏం చేసాము, కింద వాల్యూ x1 అంటే అలాగే వేసుకునేసాం. ఇక్కడ సింబల్ మారాలి. ఎందుకో ఈ ఫార్ములాలో ఒక వాల్యూ మైనస్, ఇందులో ఒక మైనస్, ఆ రెండు మైనస్లో ఉండడం వల్ల ఇది ప్లస్ అయిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది ప్లస్ -7/2 -1/2 ఇంటూ రివర్స్ అయ్యి 2/-1. ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా చేయాలి. అందుకోసమే ఇక్కడ ముందు తప్పు చేసి ఇప్పుడు కరెక్ట్ చేసుకుంది మనం. సో మైనస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాల్యూ వేయాలి. వేయకపోతే వాల్యూ మారిపోద్ది, మనకి మార్కులు మిక్స్ అయిపోద్ది. సో -2 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, ఎంత వస్తుంది 1/7. దేర్ఫోర్ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు 1/7. ఇది ఆన్సర్. ఈరోజు వీడియోలో చిన్ని ప్రాబ్లం, స్మాలెస్ట్ ప్రాబ్లం చేసాం. ఓకేనా. సో ఈ విధంగా డైలీ మీకు వీడియోస్ వస్తాయి. ఎప్పటి వరకు, ఎగ్జామ్ రాసే ముందు రోజు వరకు, అంటే ఇంకా 46 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.